హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టార్ షో. నేను మీ లక్ష్మి. సో ఈరోజు మన స్టార్ షో స్పెషల్ గెస్ట్గా వచ్చారు సీనియర్ నటులు, కొమీడియన్, అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ వేల కొద్దీ స్టేజ్ షోల్లో పర్ఫామ్ చేసి మనందరికీ సుపరిచితులైన శివారెడ్డి గారు. సో మాట్లాడేద్దాం వారితో. నమస్తే. నమస్తే అండి. అప్పుడే సీనియర్ ఆర్టిస్ట్ చేసేసారా? ఎందుకు మీరు ఎప్పటి నుండో మేము చూస్తున్నాం, ఎప్పటి నుండో సీనియర్ ఆర్టిస్ట్ అంటే ఒక 50 ఏళ్ళు దాటిపోయి ఇండస్ట్రీలో అట్లా అట్లా అనుకున్నాను నేను. అంటే ఏజ్ పెంచేసానన్న భయం వేసిందా? అదే కదా, తెలియకుండానే. ఎక్కువ సినిమాల్లో నటించారు కాబట్టి, అంటే 150 సినిమాల్లో నటించారంటే మాటలు కాదు, సీనియర్ ఆటోమేటిక్గా. అంటే నిజంగా కూడా 96లో ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది నా ఫస్ట్ స్క్రీన్లో. సో 96 అంటే ఆల్మోస్ట్ 29-30 ఇయర్స్ కావచ్చు. ఇప్పుడు 2006 వస్తూనే ఉంది. సో 30 ఇయర్స్. 30 ఇయర్స్ అని చెప్పుకోవడానికి అంటే ఎక్స్పీరియన్స్ పరంగా బాగుంటుంది, కానీ ఆ 30 ఇయర్స్ మన ఏజ్ని చూపిస్తుంది, అది మాత్రం తట్టుకోలేని విషయం. అంటే నేను చాలా చిన్నప్పుడే వచ్చేసాను కదా. అందువల్ల 96లో స్టార్ట్ చేశారు కెరీర్. యాక్చువల్లీ మీరు కెరీర్ స్టార్టింగ్ దగ్గర నుండి కూడా మీకంటే ఎక్కువ మీ అమ్మగారు బాగా పరిచయం మాకు. మీరున్నారంటే ఆవిడ ఖచ్చితంగా మాకు గుర్తొస్తారు. నేనున్నానంటే మా అమ్మ గుర్తొస్తుంది, కానీ మా అమ్మ ఉంది కాబట్టి నేనున్నాను. మీరున్నారు, నిజమే. సో ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. ఆవిడ వాయిస్ పవర్ అండి, అసలు సూపర్. ఆవిడ భలే మాట్లాడతారు అండ్ మీరు బాగా ఇమిటేట్ చేస్తారు ఆవిడ్ని. కొడుకు శివనాన్న ఇక నన్ను ఇంటర్వ్యూలల్లో టీవీలలో చూపిస్తాడు కదా, ఇంక అట్లా చూపించినాక ఇక తెలిసింది అందరికి. ఏమంటావు బిడ్డ? అంతే, కరెక్ట్. అదపాతి అదపాతి అంటే అదేలే అని అర్థం. ఇప్పుడు సినిమాలకి ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అనే విషయం కొంచెం. నేనేం తీసుకోలేదండి, అది వచ్చింది అంతే. ఇంకా దాని గురించి మనం చర్చించి వేస్ట్. అంతే, మళ్ళీ ట్రాక్ ఎక్కాం కాబట్టి దేవుడి దయ వల్ల ఆ ట్రాక్ అలాగే కంటిన్యూ అవ్వాలని, నా ఊపిరినంత కాలం అలా ఏదో ఒక పాత్రలు, చిన్న చిన్న పాత్రలైనా సరే పెద్ద పాత్రలైనా సరే ఏదో ఒకటి వచ్చింది చేసుకుంటూ అలా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను. 96 అప్పుడు అవకాశం ఎలా వచ్చింది? అంటే స్టేజ్ షోస్ చేస్తూ వచ్చిందా, లేదంటే? స్టేజ్ షోస్ చేస్తూ వరంగల్లో స్టేజ్ షోలు చేస్తున్నాను. నెల్లూరులో ప్రవీణ్ చంద్ర గారు అని ఉంటారు, ఆయన ఈ దూరదర్శన్ బ్యాలెస్ అవి ఇవి చేస్తుంటారు. ఆయన పిట్టల దొర డ్యాన్స్ బాగా చేస్తాడనమాట. ఆయనకి సానయాదిరెడ్డి గారు పిట్టల దొర అని ఒక మూవీ తీస్తున్నాడు కదా అని చెప్పేసి ఈయన కాల్ వచ్చింది సానయాదిరెడ్డి గారి దగ్గర నుంచి. ఈ పిట్టల దొర డ్యాన్సులు చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది. అప్పుడు ఈయన వెళ్తూ వెళ్తూ నన్ను రారా సరదాగా వెళ్ళొద్దామని చెప్పేసి కార్లో కూర్చోబెట్టుకున్నాడు. బయలుదేరాం. నేను కూడా హైదరాబాద్ చూసినట్టు ఉంటుంది అన్నట్టుగా, టైం పాస్ అవుతుంది అన్నట్టుగా. సో అట్లా వచ్చేసి ఆ యాదిరెడ్డి గారు మాట్లాడుతూ ఈతను ఎవరు అంటే మా పిల్లోడే, ఏం చేస్తుంటాడు అంటే ఇట్లా మిమిక్రీ, ఏ 2 జోకులు చెప్పు అని అంటే నవ్విస్తే బాగా నవ్వాడు. నవ్విన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నాం అంటే యాక్టర్ అవ్వాలనుకుంటున్నాం. ఓ యాక్టింగ్ పిచ్చి కూడా ఉందా అంటే ఉంది సార్, మా దానిలో చేస్తామంటే ఇంకా అంతకంటే ఇంకేముంది అంటే అప్పుడు బాక్సింగ్ రిఫరీగా ఆలీ గారు, హార్స్మెన్ బాబు గారు బాక్సింగ్ చేస్తుంటే అంటే కొట్టుకుంటూ ఉంటే మధ్యలో నేను రిఫరీని. సో వీళ్ళిద్దరు కొట్టుకోవడం తక్కువ, నన్ను కొట్టడం ఎక్కువ అన్నమాట. ఆలీ గారు వచ్చేసి హార్స్మెన్ బాబుని కొడుతుంటే హార్స్మెన్ బాబు వంగగానే అది వచ్చి నాకు తగులుతుంది. హార్స్మెన్ బాబు గారు ఆలీని కొట్టేటప్పుడు ఆయన ఆలీ గారు ఎటు తిరిగి నాకే దెబ్బలు అన్నమాట. సో అట్లా క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇంకా చూసుకొని చాలా మురిసిపోయాను. దాని తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్, ఎందుకంటే మనకు వేరే వాళ్ళు పరిచయం లేరు, వేరే దర్శకులు కానీ వేరే ప్రొడ్యూసర్ కానీ పరిచయం లేరు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్లు సరిగ్గా తెలియదు కాబట్టి మళ్ళీ అదే సానాయాదిరెడ్డి గారు నెక్స్ట్ సర్కస్ సత్పండని తీశారు. అప్పుడు మళ్ళీ దాంట్లో ఆయన్నే పిలిచి మళ్ళీ ఇచ్చారు. దాంట్లో నెగిటివ్ రోల్. మళ్ళీ అదే సానాయాదిరెడ్డి గారు మళ్ళీ ఇంకో సంవత్సరం బ్యాచిలర్స్ అని చెప్పేసి తీశారు. ప్రేమపల్లకి అని తీశారు, దాంట్లో ఇచ్చారు. దాని తర్వాత బ్యాచిలర్స్ తీశారు. అప్పుడు ఆ బ్యాచిలర్ సినిమాలో నేను మారుతి వ్యాన్ డ్రైవర్గా చేస్తున్న ఆ మ్యానరిజము, ఆ యాక్టింగ్ చూసి బయోస్కోప్ అని అప్పుడు టీవీలలో వచ్చేది, ఏ సినిమా రిలీజ్ అవ్వబోతుందన్నా కూడా దాని యాడ్ వచ్చేది అన్నమాట, పబ్లిసిటీ. సో అందులో నన్ను ఆ టీవీలో పోకూరి బాబురావు గారు, ఈతరం ఫిలిమ్స్ ఆయన చూసి ముప్పలనేని శివ గారు చెప్పి, ముప్పలనేని శివ గారు డైరెక్టర్ గారు బాగానే ఉన్నాడు అబ్బాయి, భలే ఈజీ ఉంది, పిలిపియండి ఆఫీస్కి అని చెప్పేసి ఒకరోజు పిలిచారు.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఈతరం ఫిలిమ్స్ బ్యానర్లో అడుగు పెడుతున్నాను. అమ్మో అది ఇది ఏం క్యారెక్టర్ ఏంటో అని చెప్పేసి, చిన్నది ఇస్తారా పెద్దది ఇస్తారా ఏంది అని చెప్పేసి అనుకుంటూ భయపడుకుంటూ పోయినాను. పోతే ఏకదమ్ హీరో అని చెప్పారు. అమ్మా నేను హీరో ఏంటండి? నువ్వు ఒక్కడివే కాదు నీకంటే 3 ఉన్నారు అన్నా. అయ్యో అసలు 3 కాదు 10 మంది ఉన్నా సరే 10 మందిలో ఒకడిని నేను అన్నా కూడా నాకు చాలు, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇస్తున్నారు నాకు అనేసరికి ఇంకా మీనా హీరోయిన్, అమ్మో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు, మమ్ముటి గారు, మోహన్ లాల్ గారు అందరితో చేసిన అమ్మాయి మీనా గారు. సో ఆమెతో ఆ పక్కన హీరోగా చేయడం చాలా గర్వకారంగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి పడ్డాయండి ఆనందం, మనసంతా నువ్వే, అవును వాళ్ళు దృష్టిపడ్డారు, వసంతం, నేనున్నాను, నాగా, స్టాలిన్, దూకుడు వరకు ఇంకా కంటిన్యూగా మనసంతా నువ్వే, ఇది ఏమంటారు అతడే ఒక సైన్యం, తర్వాత ఇట్లా ఇక ఇంకా చాలా రెయిన్బో అని, తర్వాత కరెంట్ తీగ, ఇట్లాంటివన్నీ ఇంకా వరుసగా అట్లా చేసుకుంటూ మొన్నటి దూకుడు వరకు, దూకుడులో కూడా మంచి పేరు వచ్చింది. బట్ దాని తర్వాత అందరూ ఆర్టిస్టులు అన్నది ఏంటంటే ఈ దూకుడుతో నీకు ఇంకా మళ్ళీ కంబ్యాక్ అయినావు, నువ్వు మంచి అవకాశాలు వస్తాయి అన్నారు, కానీ ఏం రాలా దూకుడు తర్వాత. సో దాని తర్వాత బాగా డిసప్పాయింట్ అయ్యాను. సరే ఇంకా రకరకాల ఇన్సిడెంట్లు, సరే రకరకాల కథలు, కార్ఖానాలు ఇంకా వాటి వల్ల విసిగెత్తి కొంచెం మౌనంగా ఉండిపోయాను. చాలా మంది హీరోస్ తో చేశారు, వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరితో చేశారు ఆల్మోస్ట్. ఎవరితో అయినా మిస్ అయ్యానన్న ఫీలింగ్ ఉందా? ఉందండి, బాలకృష్ణ గారితో అసలు సిసలైన బాలయ్య గారితోనే మిస్ అయ్యాను. సో అందరితో చేశాను, మిగతా అందరితో, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, రాజశేఖర్ గారు, అందరూ. మీ దగ్గర నుండి ఎక్కువ సార్లు రాజశేఖర్ గారిది విని మేము ఎంజాయ్ చేసాం. సో రాజశేఖర్ గారితో కూడా వర్క్ చేశారా? ఆయనతో ఎక్కువ చేశారు సినిమాలు. రాజశేఖర్ వినుంటారు మీ దగ్గర నుండి. ఏమి సరదా, ఏమి మా గొంతు చేస్తే మమ్మల్ని మిమిక్రీ చేస్తే మీకు సరదానా? ఏం జీవితం ఏం చెప్తున్నారు? సరే నీకేమో నాకు సరిగ్గా వచ్చి దాని తెలుగు ఏదో చేస్తాను, దానికి వాళ్ళు ఏమో నవ్వుతారు, అది నీకేమి సరే ఓకే సరేనా, సరిపోయిందా, చేసామా, ఓకే థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ ఇదొక డౌట్ ఉండింది, హాస్య నటులుగా ఉండే వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావటం అనేది చాలా కష్టం. కొంతమంది క్లిక్ అవుతారు, వాళ్ళకి మాత్రమే సినిమాల్లో అవకాశాలు వస్తాయి, అండ్ మిగతా వాళ్ళకి కొంచెం తక్కువగా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి డిఫరెన్స్ ఉంటుంది అని. సో ఉంటుందా అలాంటి కాంపిటీషన్, నిజంగానే ఉంటుందా కమెడియన్స్లో మీ మధ్య? అంటే ఈజ్ ఇట్ లైక్ హెల్దీ కాంపిటీషన్ అంటారా? అంతే హెల్దీ కాంపిటీషన్, లేకపోతే అట్లా ఏమంటే ఏదో చేసేద్దాం వానిది చేద్దాం అన్నట్టు ఉండదు. నా విషయంలో ఒకసారి జరిగింది, కానీ అందుకే ఏదో మేము విన్నాము. బట్ అయినా అసలు సంబంధమే లేదు, తన రేంజ్ ఎక్కడో నా రేంజ్ ఎక్కడో, చాలా చిన్న రేంజ్ నాది, అయినా సరే కొంచెం అంటే ఫీలింగ్ ఉంటుంది కదా, ఇన్ఫీరియారిటీ. అందరికీ ఉండదండి, ఎక్కడో 100 మంది కమెడియన్స్లో 150 మంది కమెడియన్స్లలో ఒకరిద్దరికి ఉంటుంది అంతే ఆ కుళ్ళు కుతంత్రాలు. అంటే మీ వరకు అదంతా ఉండి బ్యాక్ సైడ్ జరిగేవి జరుగుతూనే ఉంటాయా? అది పాలిటిక్స్ ఇంకా తెలియదు కదండి. అంతేనా? ఏదో జరిగి ఉంటేనే నాకు అంత గ్యాప్ వచ్చింది, జరిగింది జరగలేదు అనడానికి లేదు, కానీ అందరూ అలా కాదు నేను అనేది. ఇండస్ట్రీలో ఉన్నటువంటి కమెడియన్స్ అందరూ అట్లా కాదు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆర్టిస్టులు కానీ హీరోలు కానీ హీరోయిన్స్ కానీ అందరూ అట్లా కాదు, ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు, దానివల్ల ఎవరో ఒకరిన అలాంటి వాళ్ళు బలవుతారు. మీ కెరీర్ పీక్స్ టైంలో ఉన్నప్పుడైనా లేదంటే స్టార్టింగ్ నుండి అయినా ఎంకరేజ్ చేసిన పర్సన్స్ ఎవరు? కమెడియన్స్లోనే చాలా మంది ఉన్నారు, చాలా మందితో వర్క్ చేశారు, వాళ్ళల్లో ఎవరు బాగా ఎంకరేజ్ చేశారంటే ఎవరు? ఆలీ అన్నయ్య. ఆలీ గారు. నేను ఎక్కువ ఆయనతోనే తిరిగేవాడిని, ఆయనతోనే ఉండేవాడిని, ఆయనతోనే ఎక్కువ ఎటు పోయినా కూడా, ఆయన ఎక్కడికి పోయినా కూడా, ఆయన రాజమండ్రికి వెళ్ళినా కూడా ఆయన ఎంబడి తీసుకెళ్తాడు, నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా అన్నయ్య ఇట్లా వెళ్తున్నాను, సరదా వెళ్దాం పదా అని అంటారు. సో అట్లా అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. అంటే కెరీర్ స్టార్టింగ్ అంటే మీకంటూ మీరు మిమిక్రీ చేయగలరు, నాలో ఈ టాలెంట్ ఉంది అని ఐడెంటిఫై చేసుకున్నది ఎప్పటి నుండి మీకు గుర్తుందా? అంటే కాలేజ్ లైఫ్లో అండి. అంటే ఇంకా అందరూ
10th కానీ ఇంటర్ చేస్తున్నప్పుడు కానీ అందరూ నన్ను వేదిక మీద పిలిచి ఇది చేయి అది చేయి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అక్కడి నుంచి నాకు అనిపించింది ఓ అయితే ఇదేదో అంటే అది సరదాగా చేస్తూ ఉండేవాడు. సరదాగా నేను స్కూల్ లైఫ్లో కానీ ఇంట్లో కానీ బయట కాలనీలో కానీ ఊరికి సరదాగా ఓటి చేసేవాడిని. పక్షుల అరుపులు, జంతువుల అరుపులు, ఆ యాక్టర్ ఎట్లా నడుస్తాడు, ఈ యాక్టర్ ఎట్లా నడుస్తాడు, ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఈయన ఎట్లా మాట్లాడతాడు, అంత యాక్యురేట్గా వచ్చేది కాదు గొంతు. బట్ సో ఎక్కువగా గుడికి వెళ్ళడం వల్ల మా గుళ్ళో అయ్యగారు చదివే మంత్రాలు అవి విని విని నాకు ఆయనలాగా మా ఇంట్లో చదివాను అనమాట. బలి చేసేవారు అది మళ్ళీ అట్లా చేశారు. అది అట్లా ఇంకా అరే నేను ఇట్లా చేయగలిగితే అందరూ ఇట్లా ఆశ్చర్యపోతారని మన అయ్యగారిది చేస్తా తెలుసా, నేను అయ్యగారు ఎట్లా చేస్తా తెలుసా అని చెప్పేసి అట్లా ఇంకా ఈ వాయిస్ ఇమిటేషన్ కూడా వచ్చేసింది. ఫస్ట్ సుధాకర్ గారిని, పిచ్చకొచ్చూరు సుధాకర్ గారిని అట్లా చేసేవాడిని. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు అట్లా. సో అయ్యగారిది ఎట్లా అంటే ఆయన మంత్రాలు చదువుకుంటూ మధ్యలో పనివాడికి గుళ్ళో ఉంటారు కదా, ఆ పని వాళ్ళకి పనులు చెప్పేవాడు అనమాట. అది నాకు ఫన్నీగా అనిపించేది అన్నాడు. ఆయన గొంతు కూడా ఎట్లుంటుంది అంటే పెక్యులర్గా ఉంటుంది. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిజ్ఞోపశాంతే అగజానపద్మార్కం గజానమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మై ఓం ఓం తం బ్రహ్మ ఓం తం ధ్యాయకి మరుదశ ఏకదాయకి రాజ్యం బహుజ్యం మహారాజ్యం ఆధిపత్యమయం సమంత ప్రియాధీశాదో సారోమస్సార రాయవల్లు కొబ్బరికాయ పట్టు తీసావయ్యా. మంత్రాలన్నీ గుర్తుపెట్టుకున్నారు. అట్లా ఆయన మంత్రాలు చదివేదంతా కూడా మళ్ళీ నేను ఇమిటేట్ చేయడం. ఆయన లేనప్పుడు అయ్యగారు ఇంకా కొంచెం రాలేదు టెంపుల్కి, లేదా ఏదైనా పని మీద ఆయన పక్కన ఉన్నారంటే మెల్లిగా అంటే ఎవ్రీ సాటర్డే భజనకి వెళ్ళేవన్నమాట మా నాన్నగారితో. సో మా ఊర్లో ఎవ్రీ సాటర్డే భజన జరుగుతుంది. 6:30, 7కి అట్లా స్టార్ట్ అయ్యి 9 వరకు భజన జరుగుతుంది. సో అప్పుడు ఆ మైక్లో కూడా అనేవాడిని అనమాట. ఆయన వచ్చేవాడు రాయమల్లు అనే అతను. ఏమే రాయమల్లు అయ్యా అని చెప్పేసి వచ్చేవాడు. ఆయన వచ్చి మొత్తం అయ్యగారిని ఎక్కేవాడు, అయ్యగారు ఉండేవాడు కాదు. సో ఇట్లా సరదా సన్నివేశాలు చాలా చేసేవాడిని. అట్లాగే మా స్కూల్లో ప్రిన్సిపాల్ గారు కృష్ణమూర్తి సార్ అని ఉండేవారు, మా హెడ్ మాస్టర్. ఆ హెడ్ మాస్టర్ నడిచే విధానం, ఆయన కర్ర ఎట్లా కొట్టుకుంటూ నడుస్తాడు, చేతులు ఎలా పెట్టుకుంటాడు అని ఇవన్నీ ఇమిటేట్ చేసి చూపించేవాడిని టీచర్స్కి. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యేవారు. అప్పుడు చిన్నగా పాటలు కూడా పాడేవాడిని కదా టెంపుల్లో. అట్లా కొంచెం సినిమా పాటలు కూడా అలవాటు అయిపోయినాయి విని. అట్లా పుష్పలత టీచర్ గారు అని ఉండే, ఆమె పాటలు పాడించుకునేది నాతో. అట్లాగే శుభలక్ష్మి టీచర్ గారు వచ్చేసి డ్రామాలు, నాటకాలు రాసేదన్నమాట. ఆ స్టోరీస్ అవి మేము యాన్యువల్ డే ఫంక్షన్లో మేము దాన్ని ప్లే చేసేవాళ్ళం, ఆ నాటకాలు చేసేవాళ్ళం స్కూల్. సో ఇదంతా ఓన్ టాలెంట్ అంటే మీలో నుండి మీకు వచ్చింది తప్పించి ఎవరు చూసి కాదు, నా అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వలేదు ఎవరిని చూసి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతూ ఉంటే రాజకీయ నాయకుడు గారు ఆయన మైక్ ఎట్లా పట్టుకున్నాడు, ఆయన మాట తీరు ఎట్లా ఉంది, ఆ ఉచ్చారణ ఎట్లా ఉంది, ఆ పదాలు ఎట్లా యూజ్ చేస్తున్నాడు, ఏ పదాలు ఆయనకు అనరావట్లేదు, ఏ పదాలు అనగలుగుతున్నాడు, ఎక్కువ ఏ పదాలు యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనుకోండి, నేను ముఖ్యమంత్రి అనడు, అంత తేలిగ్గా అనడు, ఇది వస్తుంది ఇట్లా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేశారు, ఆ విధంగా మనం ముందు పోయాం. ఈరోజు చూస్తాయి మీరేం చేశారు, మేమందరం కూడాను ఆ మాదిరిగా ముందు పోతా ఉన్నాం, ఈ మాదిరిగా మేము ఇవన్నీ చేసాం. ఏం మాట్లాడుతున్నారు, గట్టిగా చెప్పలు కొట్టండి, అవునా కదా తమిళ్లో అంటే ఆయన చూసే విధానం, మధ్యలో చేతులు ఎలా లేపుతారు అట్లా అన్నట్టు. ఇప్పుడు రోషే గారు ఉన్నారు అనుకోండి, ఆయన మైక్ మామూలుగా అందరు మైకులు ఇలా పట్టుకుంటారు లేదా ఇలా పట్టుకుంటారు, ఆయన ఇలా పట్టుకుంటారు, కొంచెం ఇది లేసు ఇలా పూర్తిగా లేసు. ఏమంటే ఏం చేస్తున్నారు, శివారెడ్డి గారితో ఈరోజు 10 టీవీ చక్కగా మరి ఏది స్టార్ నైట్ ఏమిటి స్టార్ షో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి వారితో మాట్లాడుతున్నందుకు, ముచ్చటిస్తున్నందుకు చాలా సంతోషం. ఆ రోజు చూచి ఈ మైక్ ఏమో పట్టుకునే విధానం ఇలా ఉంటుంది. అట్లా రాజశేఖర రెడ్డి గారు ఇట్లా అయ్యా అధ్యక్ష ఇది అట్లా.
సో అట్లా ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ జగన్ గారు అనేసరికి ఎస్ ఇచ్చేసినట్టు వచ్చి అట్లా. విహెచ్ గారు మా ఫేవరెట్, మీరు చేస్తే ఫేవరెట్ అరే అమ్మా ఏం ఫేవరెట్ అమ్మా నాకు అర్థం కాదు. అరే ప్రతి ఒక్కరు ప్రతి ఛానల్లో శివారెడ్డిని పిలుచుడు, వి హనుమంతరావు చేయండి, వి హనుమంతరావు చేయండి. ఏమమ్మా జోకర్ లెక్క కనబడుతున్నానమ్మా నేను? ఏం మాట్లాడతారు? ఆయన సూపర్ ఎంజాయ్ చేస్తుంటారు మీరు చేస్తుంటే ఆయన మాత్రం. చాలా ఇష్టం నేను చేయడం. ఆయన ఇంటికి కూడా చాలాసార్లు పిలిచి అందరికి పరిచయం చేస్తూ నాది బాగా చేస్తాడు మిమిక్రీ అని, నా వాయిస్ బాగా చేస్తాడు. ఏదైనా ఫంక్షన్లలో కనబడ్డా కూడా, బయట ఎక్కడన్నా పెళ్ళిళ్ళలో, రిసెప్షన్లలో, సంగీత్ ఫంక్షన్లలో, లేదంటే ఏదైనా మీటింగ్స్లలో ఎక్కడ కనబడ్డా కూడా పక్కన ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు, తెలుసు మాకు తెలుసు. లేదు తెలిసినా కూడా ఒకసారి శివారెడ్డి తమ్ముడు జైరా బిడ్డ, జైరా బాబు, చైరా బాబు చేసేవాడిని. అరే ఏం చేయమంటావు అన్న, ఊకే ఎవరు కనబడితే వాళ్ళతో చేపిస్తూ ఉంటావు, నీ దండం పెడతా నాకు గొంతున వస్తుంది వద్దు అని అనేవాడిని. చూసినావా ఎట్లా చేసిండు? సేమ్ టు సేమ్ చేసిండు చూడు. సూపర్ యాజ్ ఇట్ ఈస్. సో ప్రెసెంట్ ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగే చెప్పాలి ఆంధ్ర కింగ్ తాలూకా దగ్గర నుండి. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోంది, ఎలా ప్లాన్ చేశారు? ఆంధ్ర కింగ్ తర్వాత వెంటనే మనకు ధనం మూలం అని చెప్పేసి వస్తుందండి. అది నా కాంబినేషన్ వచ్చేసి, అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఆంధ్ర కింగ్లోనేమో ఉపేంద్ర గారితో త్రో అవుట్, ఈ మూవీలో వచ్చేసి జేడి చక్రవర్తి గారితో త్రో అవుట్. సో జేడి చక్రవర్తి గారు ఎస్ఐ, నేను హెడ్ కానిస్టేబుల్. త్రో అవుట్ మూవీ అంతా ఉంటాను, చాలా బాగుంటుంది. అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి ఇది సింగరేణి కార్మికుల, అంటే అంటే సింగరేణి మీద అట్లా వచ్చాయి. బట్ ఆ సింగరేణి అనేది కానీ, ఆ సింగరేణి బొగ్గు గనులను పైన చూపించి అట్లా వచ్చినాయి. కానీ టోటల్గా అందులో పనిచేసే కార్మికులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ లైఫ్లు ఎలా ఉంటాయి అనేది కంటికి కట్టినట్టుగా చూపించే విధంగా ఇప్పుడు సినిమా ఉంది. చాలా డెప్త్లో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది 30th. సో దాంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, చాలా బాగుంటుంది. ఆ సినిమా కూడా మంచి క్యారెక్టర్. అది చెప్తూ ఉంటేనే నాకు అబ్బా భలే ఉందే నా క్యారెక్టర్, నా రోల్ బాగుంది అని చెప్పేసి మంచిగా అనిపించింది. సో డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడే అన్నాను, చాలా బాగుంది సార్, నేను చేస్తున్నాను కన్ఫర్మ్ అని అన్నాను. అది ఆయన కూడా లేదు, నేను అనుకున్నాను మిమ్మల్ని, మీరు మంచి నటుడు ఉన్నాడు, మిమ్మల్ని యూజ్ చేసుకునే విధానం మాకు ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదేమో మిమ్మల్ని, సో చేసేస్తా అన్నారా? మిమ్మల్ని ఎట్లా అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు, కరెక్ట్ క్యారెక్టర్ వాడితే మాత్రం మీరు బాగా చేస్తారు ఏది కానీ అని చెప్పేసి చెప్తూ ఇట్లా చెప్పాడు అన్నమాట. మీరు దీనికి భలే యాప్ట్ అనుకున్నాను నేను, ఎందుకంటే వాడు బయట ఒక విధంగా ఉంటాడు, మళ్ళీ ఇంట్లోకి వచ్చేసరికి ఇంకో విధంగా ఉంటాడు. అవును, ఇలాంటి ఒక వేరియేషన్ ఉండే క్యారెక్టర్ని చేయాలి. మీతో సీరియస్నెస్ నడుస్తూ ఉంటుంది, ఇంకో పక్కన కామెడీ నడుస్తుంటుంది, రెండు వేరియేషన్స్. సో అటు కామెడీ ఇటు సీరియస్ చేయగలుగుతారు, మీరు బాగా చేయగలుగుతారు అని చెప్పేసి అనుకున్నాను. అంటే థ్యాంక్స్ అండి, నా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు అని చెప్పి ఒప్పేసుకున్నాను అనమాట. సో అట్లా వరుసగా అన్నీ పడుతున్నాయి. ఈ మధ్యలో ఇంకేమన్నా టక్కన తొందరలో రిలీజ్ కాబోయేటి ఏమన్నా చిన్న క్యారెక్టర్ ఏదైనా దొరికిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకొంచెం ప్రేక్షకులకి ఫాస్ట్గా దగ్గరికి వస్తారు మళ్ళీ ఈ జనరేషన్కి కూడా. సో ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో ఏదన్నా క్యారెక్టర్ నేను చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఏదన్నా, లేదంటే అది బాగా నచ్చి అలాంటివి? యాక్చువల్లీ కళాకారులకి, ఏ కళాకారుడికైనా కూడా ఏదైనా మంచి క్యారెక్టర్ చూసినప్పుడు అబ్బా నేను చేస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది. అట్లనే అతనికి రావద్దని కాదు, అవును, బట్ మనకు వచ్చిన బాగుండేది, బాగుండేది కదా నాకు అనే ఫీలింగ్ ఉంటుంది. మీ మిమిక్రీని చూపించేశాను, జనాలకి తెలుసు ఎట్లాగూ. సో ఈ జనరేషన్ కూడా చూసి ఉండొచ్చు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్లే అయినప్పుడు ఖచ్చితంగా చూస్తారు, మళ్ళీ వాళ్ళలోకి వెళ్తారు. సో మీ పాట ద్వారా ఇంకొకసారి వాళ్ళని, ఎవరు ఇది ఇంత టాలెంటెడ్గా ఉంది, పాటలు పాడడానికి గొంతు కొంచెం బాగాలేదని నీకు అర్థమవుతుంది కదా, ట్రై చేయొచ్చు కదా లైట్గా అట్లా. నిన్ననే కదా నైట్ షో అయింది, సో దాంట్లో మిమిక్రీ చేసి అరిచి పాటలు పాడి, లాస్ట్ చెప్పాను కదా లాస్ట్ హాఫ్ అన్ అవర్ గట్టిగా పాటలు పాడుతూ హై పిచ్లో తీసుకుంటాను సాంగ్స్ కూడా నేను ఎంచుకునేటివి కూడా అట్లా. సో
హై పిచ్ లేని సాంగ్ను కూడా హై పిచ్లో తీసుకుంటాను. ఇప్పుడు లైక్ హే ముత్యమల్లే అని ఉంటే నేను అట్లా వాడను. హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గ అక్కడ తీసుకుంటాను అనమాట. సో అట్లా మాయదారి మైసమ్మ, మాయాదారి మైసమ్మో అని ఉంటుంది, కానీ మాయాదారి మైసమ్మో అక్కడ తీసుకుంటా. సో ఇట్లా కొంచెం మళ్ళీ సినిమా సాంగ్స్ కూడా సెలెక్షన్ చేసుకునేటివి కూడా ఎట్లాంటివి అంటే బాగా హై పిచ్ ఉండేటివి తీసుకుంటూ ఉంటాను. దారి చూడు దుమ్ము చూడు మామ అక్కడ తీసుకుంటాను. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బర పువ్వులు రిబ్బర పువ్వులు రిబ్బర పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తని బొమ్మని అత్తిని నీ దగ్గరకు వచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తా అట్లా. సూపర్. సో ఇట్లా ఏదైనా ఫోక్ సాంగ్స్ పాడినా కూడా మీ ఆరుగురాలు మా ఆరుగురాలు కోడిబాయల చమ్మది కోడిబాయల చమ్మది కోడిబాయల చమ్మది కోడి పుంజుబాయల చమ్మది అని పాడొచ్చు, కానీ పాడను. మీకు నచ్చదు అట్లాగా? అదే అస్సలు నచ్చదు నాకు. హై పిచ్ లో ఉండాలి, ఫాస్ట్ గా పోవాలి, మళ్ళీ ఒక రవ్వంతా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎనర్జీ ఊపు రావడానికి. కోడిబాయల చమ్మది కోడి పుంజుబాయ అంటే అంటే వాడు చేస్తా ఉంటాడు, కానీ అట్లా ఉండదు నాకు. ఇట్లా చేయాలన్నట, కోడిబాయల చమ్మది కోడి పుంజుబాయ అట్లా ఉండాలి. అట్లా తీసుకెళ్తూ ఉంటాను అనమాట. అట్లా వాళ్ళలో ఉత్సాహం తెప్పియడానికని దాని ఉన్న శృతిని మార్చి ఇంకెక్కువ ఇదిలో వెళ్తూ ఉంటాను. సో 2.0 యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు మీరు సో ఈ 2.0 గురించి మళ్ళీ ఆడియన్స్ అంటే ఈ జనరేషన్కి చెప్తూ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఆడియన్స్కి నేను చెప్పేంత కానీ చెప్పే ఇది కానీ అది కాదు, బట్ చాలా ఏళ్ళుగా నన్ను ఆదరించారు, నా మిమిక్రీ నా నటనని ఆదరించారు, నన్ను ఆదరించారు. సో అదే విధంగా మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడు ఈ చిన్న కళాకారుడు శివారెడ్డికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ తల్లిదండ్రులని చాలా చక్కగా చూసుకోండి, మీ స్నేహితులని చక్కగా ఆప్యాయంగా ఉండండి. అండ్ మన చుట్టుపక్కల పరిసరాలు ఇప్పుడున్న రోజులు బాగాలేవు, ఆ పరిసరాలను చాలా అబ్జర్వ్ చేస్తూ మీ లైఫ్లో ముందుకు కొనసాగండి. మీరు అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అట్లాగే మీరు మీ దీవెనలు మీ అభిమానం ఎప్పుడు నాపై నా కుటుంబ సభ్యులపై మా కళాకారులపై నిండుగా ఉండాలని శిరస్సు వచ్చి వేడుకుంటున్నాను. సూపర్. అండ్ మా ఇండస్ట్రీ వాళ్ళకి, మా దర్శకులకి అందరికీ, మా ప్రొడ్యూసర్స్ అందరికీ నాపై కొంచెం దయచేసి నాకు చిన్న చిన్న క్యారెక్టర్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ దగ్గర నుండి ఒకటి మిస్ చేసాం, కేసీఆర్ గారు వాయిస్. ఇంటర్వ్యూ అయిపోయింది అనుకున్నామా? అంటే లాస్ట్ అయిపోయిన టైంలో ఇది మళ్ళీ ఏదో మొదలు పెడతాను. ఇది భయంగా కోడి బజల గుడి పెట్టిందంట, భయపడుకుంటే అన్నీ అడుగుతాను. ఇట కాదు, ఇదంతా ఈజీ కాదు నాతో మాట్లాడిచ్చు. ఏమనుకుంటున్నావా? తమాషా అనుకుంటున్నావా? గట్ల కాదు. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పూషమ్మ కొట్టింది, గట్టున్న శాస్త్రం, అంతే కదా. ఏమంటావమ్మా? ఉంటా. థ్యాంక్ యూ. మీ 1.0 కంటే 2.0 దానికి మించి ఉండాలని మేము కోరుకుంటున్నాము. అప్పుడు ఎలా మంచి మంచి సినిమాల ద్వారా మా అందరి ముందుకు వచ్చారో ఇప్పుడు కూడా అలాగే మంచి సినిమాలతో మీరు రావాలి, మంచి సక్సెస్తో ముందుకు వెళ్ళాలి, చాలా సినిమాలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు ఫర్ కమింగ్. నమస్తే. సో ఇది ఇవాల్టి స్టార్ షో. చూస్తూనే ఉండండి 10 TV.